దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులరా, దేవుని మహాకృపను బట్టి మరి ఒక శ్రేష్టమైన సమయంలో ఈ రీతిగా యోహాను సువార్త ధ్యానముల నిమిత్తం మీ అందరిని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. సోదరులారా, 14వ అధ్యాయాన్ని, యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. టుడే ఆన్వర్డ్స్ 24వ వచనం మనం చదువుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఆ వాక్య భాగాన్ని, ఆ వచ్చిన భాగాన్ని నేను చదువుతాను. బైబిల్ ఉన్నవారు మీరు అవకాశం ఉంటే ఆ వచనాన్ని పరిశీలించాలని మనం చేస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనం. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, గరుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. ఈ నీ మాటలను ప్రభువా మా వెనుకడిలో ఆశీర్వాదకరంగా నాయన మారు మనసును, మంచి మనసును, నీకిష్టమైన స్వభావమును కలుగజేసేదిగా ఉండడానికి సహాయం చేయండి. ఈ మాటలకు ముద్ర వేయండి. దుష్టుడు, శత్రువు, మంత్రగాడు, తంత్రగాడు ఈ మాటల మీద అధికారం లేకుండా నాయన మీరు ముద్ర వేసి అనేక మందికి మారు మనసు రక్షణ, మేలును మేల్కొలుపు కలుగు చేసేవిగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సోదరులారా, చదువుకున్న ఈ వాక్య భాగం చాలా చాలా అర్థవంతమైంది, శ్రేష్టమైంది. ఖచ్చితముగా మనము పరిశీలించదగింది. ఇది మనకు మాత్రమే ముఖ్యముగా అవసరమైంది. మనకంటే మానవాళికి, మనుషులకు. సోదరులారా, దీనిలో ఈ 24వ వచనంలో అన్ని సందర్భాలు, మాటలన్నీ ముఖ్యమైనవే, ఏది తీసివేయటానికి లేదు. అయితే దీనిలో ఒకవేళ అన్నిటికంటే ముఖ్యమైన సందర్భం, మాట ఏది అని గనక మనం ఆలోచించగలిగితే, అన్ని ముఖ్యమైన మాటలతో పాటు చెప్పుకోవాలంటే కొంచెం ఇంకా ఎక్కువైన ముఖ్యమైన మాట, నన్ను పంపిన తండ్రిదే. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అనేది చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే ఈ 20వ వచనం నుండి 22, 23, 24 వచనాలలో పలికిన యేసయ్య ప్రతి మాట పంపిన తండ్రి మాటలు అనే విషయం అర్థం చేసుకోవాలి. అంటే ఈందేముందులే, నేను తండ్రి దగ్గరే తేల్చుకుంటాను, తండ్రితోనే మాట్లాడతాను, అక్కడే ప్రార్థన చేస్తాను, ప్రభుతో ఏముందలే ధర్మశాస్త్రం దగ్గరే తేల్చుకుంటాను పౌలు అన్నట్టుగా.
యేసు ప్రభుతో ఏముందలే, నా దేవత దగ్గరే తీర్చుకుంటాను. క్రైస్తవుని దేవుడు క్రీస్తు దగ్గర ఏముందలే, నా పితరుల దేవుడి దగ్గర, గుడి దగ్గర, గోపురాల దగ్గరే తీర్చుకుంటాను. సోదరులారా, అనే వాళ్ళకి ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఏమంటాడు ఆయన? మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఏ మాట? నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. సోదరులారా, నన్ను ప్రేమించినంత మాత్రాన నా కుమారుణ్ణి ద్వేషిస్తే, నా గర్భాన పుట్టిన దానిని ద్వేషిస్తే, నన్ను ప్రేమించినంత మాత్రాన నా వారసుల్ని ద్వేషిస్తే నేను ఎలా సంతోషిస్తాను? వాళ్ళని ఎలా హర్షిస్తాను? How can I appreciate them? And how I make the deal with them in any case? ఏ విషయంలోనైనా వారితో నేను ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటాను? వారిని ఎలా సోదరులారా మెచ్చుతాను, లేక వారితో ఉండడానికి, స్నేహించడానికి సంతసిస్తాను? సాధ్యపడదు కదా. నువ్వు ముందు స్నేహితుడు అయినా, ముందు బంధువుడు అయినా, ముందు ఇంకొకటి అయినా, సోదరులారా, ప్రేమలన్నీ ఎక్కడ సమాప్తం అవుతాయి అంటే, మానవ సంబంధాలు, మానవ స్నేహాలు, అనురాగ బంధాలు, బాంధవ్యాలు ఎక్కడ పూర్తి అవుతాయి, ఎక్కడ మసకబారతాయి, ఎక్కడ అవి సోదరులరా అస్తమిస్తాయి అంటే, ఒక మనిషికి వారసుడు పుట్టినప్పుడు, తనదైనది గర్భములో నుండి ఈ లోకములోనికి వచ్చినప్పుడు, ఆ బంధం ముందు, ఆ వారసత్వం ముందు, ఆ ప్రేమ ముందు తండ్రి, తల్లి, భార్య, స్నేహితుల, ప్రియుడా, ప్రియురాల, all the relations should be sunset, not sunrise. అస్తమిస్తాయి. కుమారుని ప్రేమతో అన్ని ప్రేమలు అస్తమిస్తాయి సోదరుడా. కుమారుని ప్రేమ ముందు అన్ని బంధాలు, బాంధవ్యాలు మసకబారతాయి అని స్పష్టముగా నేను చెప్పనవసరం లేదు, నీ మనస్సుకు తెలుసు. ఎంత బంధము, బాంధవ్యమైనా నీ కుమారుడు ఒక గీత అలా గీస్తే దాన్ని దాటి వెళ్ళడానికి ప్రేమించిన తల్లి గాని, తండ్రి గాని సోదరులారా సాహసించరు అనే విషయాన్ని మళ్ళీ నేను చెప్పనవసరంలా, నీకు బాగా తెలుసు. ఇక్కడ కూడా అదే సోదరులారా, నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిది. అంటే ఏసయ్యకి తన తండ్రి ఏం చెప్పాడు? కుమారా, నిన్ను ప్రేమించని ఎవడు నీ మాటలు వినడు, గైకొనడు. ఇదే గుర్తుపెట్టుకో. వాడు ప్రేమిస్తున్నానని చెప్పి నోటితో మాట్లాడినంత మాత్రాన సోదరులారా, వాడు నిన్ను గౌరవిస్తున్నాను లేక నిన్ను గణపరుస్తున్నానని చెప్పి వాడు నోటితో మాట్లాడినంత మాత్రాన నీవు ఆ మాటలు నమ్మవలసిన పని లేదు. The words which should be loyal unto you, and base of the words loyal of whom?
says you that he loved you should practice in his life what you commanded him. నువ్వు ఏదైతే అతనికి చెప్పావో, ఏదైతే ఆజ్ఞాపించావో, ఆ మాటలను వారు గైకొంటేనే, ఆ మాటలకు లోబడితేనే the love should be proved and the love should be real. What he showed towards you, నీ విషయంలో అతడు చూపిస్తున్న ప్రేమ ఎంతవరకు ఖచ్చితమైంది అనేది తెలుసుకోవాలంటే ఒకటే, ద వే. నువ్వు కాంపిటేటివ్ కొట్టుకెళ్తే వాడి దగ్గర ఒక త్రాసు ఉంటుంది. ఆ కొలమానం వేసే చెప్తాడు దీనికింత దీనికింత అని. బియాండ్ దట్ హీ షుడ్ బి లాస్. ఒకవేళ అలా కాకపోతే అతడు నష్టపోతాడు. సోదరులారా, ఒకరి ప్రేమ కొలవటానికి ఒక వ్యక్తి మన విషయంలో మనల్ని ప్రేమిస్తున్నాడు అని కొలవటానికి కొలమానం ఏమిటి, ప్రామాణికం ఏమిటి? Which device should be available to know that he loves us, he is loving us, అతడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి కొలమానం ఏమిటి అంటే సోదరులారా, మన మాట, మన ఆజ్ఞ. నీ ఆజ్ఞని, అవతల వాని ప్రేమను కొలిచేది కొలబద్ద, స్కేల్. నీ ఆజ్ఞ వాడు మీరాడు, నీ మాటలకు వాడు లోబడటం లేదు, నీ మాటలు వాణ్ణి ఏమాత్రం ప్రభావితం చేయటం లేదు అంటే the meaning is there is no love in him towards you. అతడు నీ మాటల విషయంలో లక్ష్యము లేనివానిగా ప్రవర్తిస్తున్నాడు అంటే సోదరుడా, అతనికి నీ మీద ప్రేమ లేదు. చాలా కాలం క్రితం సోదరులారా, నా దగ్గరికి విదేశాల నుండి ఒక సహోదరుడు వచ్చారు. అతను నాతో ఒక మాట అన్నాడు. ఆయన అన్న మాట ఏంటంటే, సోదరులారా, ఇదిగో పలానా వ్యక్తి నిన్ను ప్రేమించటం లేదు, ఆ వ్యక్తితో నీకు ఎలాంటి సంబంధం లేదు, ఆ మనిషితో నువ్వు ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దు, విడిచిపెట్టేసి అన్నాడు. ఏం గమనించాడు ఆయన అంటే సోదరులారా, ఆ మనిషిని నేను దేవుని పనికో లేకపోతే సహకారానికో వాడుకుంటున్నాను. ఇన్ బిట్వీన్ ఆఫ్ దిస్ వర్క్ గోయింగ్ ఆన్, ఈ పరిస్థితులు జరుగుతున్నప్పుడు, పని జరుగుతున్నప్పుడు, ఆ వ్యక్తి కొన్నిసార్లు నా మాటకు తిరుగుబాటు చేయటం, లేకపోతే ఎదిరించి మాట్లాడటం ఇలా జరుగుతుంది. The particular person who came here or visited me noticed what was going on between both of us. మా ఇద్దరి మధ్యలో జరుగుతున్న ఆ సంభాషణ, వాదములు, ఆ అవతల మనిషి మాటలలో ఉన్న తిరస్కారాన్ని గమనించిన ఆ సహోదరుడు అన్నాడు, ఆ వ్యక్తికి నీ మీద ప్రేమ లేదు, విడిచిపెట్టేసే ఆ మనిషిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట అవతల వ్యక్తితో నీకున్న నిజమైన సంబంధాన్ని తెలియపరుస్తుంది సోదరులారా. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సోదరులారా, తండ్రే తన కుమారుడికి చెప్పాడు, ఎవడైతే
నీ మాటలు గైకొనడు వాడు నిన్ను ప్రేమించటం లేదు. అది నీ స్నేహితుడా, అది నీ భార్య, అది నీ భర్త, అది నీ పిల్లల, అది నీ అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ, whoever they are. You can measure the love after yourself with your commandment and word. నీ ఆజ్ఞతో, నీ మాటతో అవతల వారికి నీ మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు కొలవచ్చు సోదరి సోదరుడా. ఈ రోజున మందిరాలకు అనేక మంది వస్తున్నారు, మారుమనసు పొందామని చెప్తున్నారు, బాప్తిసం పొందామని చెప్తున్నారు, కోటాలంటే పరిగెత్తుతున్నారు. సోదరులారా, కాన్ఫరెన్స్లు అంటే డబ్బు లెక్క చేయకుండా ఎంత దూరమైన వెళ్ళిపోతున్నారు. లేదు ప్రత్యేక కోటాలు, సువార్త సభలు అంటే మనుషులు ఎంతో ఆసక్తిగా వెళుతున్నారు. అక్కడ ఏదైనా దొరుకుతుందేమో, లాభం దొరుకుతుందేమో, మోక్షం దొరుకుతుందేమో, స్వస్థత దొరుకుతుందేమో, లేదా నా అనారోగ్యం పోతుందేమో, నా పిల్లలకు మేలు కలుగుతుందేమో. సోదరులారా, ఇలా ఆలోచిస్తూ వారి సమయాన్ని, డబ్బుని వృధా చేసుకుంటున్నారు. సోదరులారా, నా ప్రేమ నువ్వు పొందాలంటే, లేక నీ ప్రేమ నేను పొందాలంటే సింపుల్ లాజిక్ సోదరి సోదరు, నా ప్రేమ పొందాలంటే నువ్వు నాకు లోపడాలి, లేక నీ ప్రేమ పొందాలంటే నేను నీకు లోపడాలి. ఆటోమేటికల్లీ ద గ్యాప్ బిట్వీన్ both of us should be filled. The gap should be gone away between both of us if we come to know or understanding or obey to each of us. ఒకరికొకరు లోబడి ప్రేమించుకుంటూ సోదరులరా గనక ఉండగలిగితే వారి మధ్యలో ఇక ఎలాంటి మనస్పర్ధలు కానీ లేక సమస్య కానీ లేదు. అన్ని విషయాలను సులభముగా పరిష్కరించుకోవచ్చు. సోదరులారా, ప్రభువుకు లోబడకుండా, యేసయ్యకి లోబడకుండా అంటే నా మాటల్లో అర్థం ఏమిటంటే ఆయనకి ఇష్టం లేని వాటిని తొలగించుకోకుండా, ఆయనకి అసహ్యమైన పాపములతో సహవాసం చేస్తూనే వాటిని విడిచిపెట్టుకోవటానికి కష్టమైపోయి వాటితో ఇష్టముగా సహవాసం చేస్తూ ఆ బంక వదిలించుకోలేక, ఆ జిడ్డు వదిలించుకోలేక, ఆ మస్టు కడుక్కోవటం చేతకాక మానవులతో, మానవ సంబంధాలతో ఒకరికొకరు, అది ధర్మమైనదైనా అధర్మమైనదైనా, అది పవిత్రమైనదైనా అది అపవిత్రమైనదైనా, అది దురభిమానమైనా, ఏదైనా సరే వాటిని విడిచిపెట్టుకోవడానికి ఇష్టం లేక సోదరులారా వాడి దగ్గర వచ్చిద్దా, వీడి దగ్గర వచ్చిద్దా, వీడి దగ్గర వచ్చిద్దా, వాడి దగ్గర జరుగుద్దా, వీడి దగ్గర జరుగుద్దా, వీడి దగ్గర జరుగుద్దా, వాడి చేతిలో ఉందా, వీడి చేతిలో ఉందా, వీడి చేతిలో ఉందా, లాక్కుందాం, పొందుకుందాం. సోదరులారా, మనుషులు వంకర త్రోవలు త్రొక్కటానికి ఇష్టపడుతున్నారు. మనుషులు సులభమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. మనుషులు గాలి కొరకు ప్రయాసపడుతున్నారు. ఒక 20 ఏళ్ల క్రితం విశ్వాస అయినా అదే పని చేస్తున్నాడు లేక చేస్తుంది. ఒక అనుభవశాలైన దైవ సేవకుడు లేక సేవకురాలైన అదే పని చేస్తున్నారు. శాస్త్రాలు ఎరిగిన పండితులు కూడా ఇది చెయ్యకూడదు అని తెలిసి కూడా చేస్తున్నారు. సోదరులారా, అంటే నీ ముఖ్యం ఏమిటంటే చుట్టూ తిప్పి చూపిస్తున్నారు. సోదరులారా, నీకు నీ ప్రభువుకు మధ్య ఉన్న దారి, మార్గం, a straight way is very close unto you. There has been no distance between you and the God.
యూ అండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నీకు నీ దేవునికి మధ్య దూరం లేదు సోదరుడా. నువ్వు ఎప్పుడైతే మనుషుల వైపు తిరుగుతున్నావో, వంకర త్రోవలకు వెళ్ళిపోతున్నావో, లేక ఇష్టమైన మార్గాలు కోరుకుంటున్నావు, అప్పుడు నీకు నీ ప్రభువుకు మధ్య దూరం పెరుగుతుంది. ఇశ్రాయేలు హృదయాలు చెడ్డవని తెలుసుకున్న దేవుడు 3 రోజుల ప్రయాణానికి కనానుకు చేరవలసిన మనుషుల్ని 40 సంవత్సరాలు తిప్పాడు అరణ్యంలో సోదరుడా. ఎందుకంటే వారి హృదయాలు దేవునికి అంత దూరంగా ఉన్నాయి. మీరు భూమి నుండి ఆకాశానికి వెళ్ళడానికి సంవత్సరాలు ఉంటాయి, కొన్ని సంవత్సరాలు, వాటిని కాంతి సంవత్సరాలు అంటారు. అవి చాలా కష్టం వెళ్ళాలంటే. మనోళ్ళు అడ్వాన్స్డ్ శాటిలైట్స్ తయారు చేసినా కూడా కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అది సాధ్యమో కాదో కూడా తెలియదు సోదరులారా. అంటే ఎందుకు ఆకాశానికి మనిషికి దూరం అంత ఉంది. గాడ్ మేడ్ ద స్పాన్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్స్, ఎర్త్ అండ్ స్కై ఈజ్ హ్యూజ్. చాలా పెద్ద దూరాన్ని పెట్టేశాడు మనుషులకి, ఆ స్పేస్ కి, చెప్పాలంటే రోదసికి. సోదరులారా, చాలా కష్టం. అలాగే ఇశ్రాయేలు హృదయానికి ఈ దేవునికి చాలా దూరం ఉంది. అది చెప్పడానికి ఆయన ఆ దూరాన్ని లిటరల్ గా, అక్షరానుసారంగా వారికి చూపించడానికి ఆయన అరణ్య మార్గాన్ని ఎంచుకున్నాడు సోదరులారా. చివరికి చాలా మంది అండి దేవుని చేరుకోలేకపోయారు, కానాను చేరుకోలేకపోయారు, దేవుని హృదయాన్ని గెలవలేకపోయారు. ఎందుకంటే సోదరులారా, దేవుడు తాను కోరుకున్న, తాను ఆజ్ఞాపించిన, తాను చెప్పిన మాటలకు వాళ్ళకు లోబడటానికి ఇష్టం లేదు. వై? బికాస్ ద డిస్టెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ ఇజ్రాయెల్ ఎన్లార్జ్డ్, ఇంపాసిబుల్ డిస్టెన్స్. ఎంత పెద్ద దూరం పెరిగిపోయింది ఇశ్రాయేలుకి దేవుని కంటే. వారు దేవుణ్ణి చేరుకోవటానికి అసాధ్యమైపోయింది సోదరులారా, అసాధ్యమైపోయింది. దేవునికి నీకు వాస్తవానికి చాలా దగ్గర దారి ఉంది సోదరులారా, దగ్గర దారి. ద వే ఈస్ వెరీ క్లోజ్. యేసయ్య అన్నాడు, నేనే మార్గం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు వెళ్ళడు. సోదరులారా, యేసయ్య ఎంత దూరంలో ఉన్నాడు మనుషులకి? యేసయ్య ఎంత దూరంలో ఉన్నాడంటే వారి నోటికి, వారి గుండెకి ఎంత దూరంలో ఉన్నాడు? అంత దూరం. ఎంత దూరం ఉందండి? ఇది నోరు, ఇది గుండె. ద డిస్టెన్స్ ఈజ్ వెరీ లిటిల్ బిట్ అండ్ వెరీ క్లోజ్ టు మౌత్ టు హార్ట్, హార్ట్ టు మౌత్. ఈ రెండింటికి చాలా దగ్గరలో ఉన్నాడు. ఇన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ ద మైండ్ ఈజ్ ఆల్సో దేర్. మనస్సు కూడా ఉంది. మొత్తం చూసిన ఎంత ఉందండి? ఒక 2 అడుగులు ఉంటుందేమో, అడుగున్నారా? అంటే ఏమిటి? నోటితో నీ పాపాన్ని ఒప్పుకోవాలి, నీ మనస్సుని శుద్ధి చేసుకోవాలి. ఈ 2 ఎప్పుడైతే ఏకమవుతాయో అప్పుడు హృదయం ఈ రెండిటితో ఏకీభవిస్తుంది సోదరులారా. ఇదే ద్వారం దేవుడు నీ హృదయంలోకి రావటానికి. నీ నోటితో నీ మనస్సు ద్వారాన్ని తెరవాలి. నీ మనస్సు ద్వారాన్ని తెరిచినప్పుడు ఆ ద్వారము కూడా యేసయ్య నీ హృదయంలోకి వస్తాడు. Why? Because he said many times in the book of Matthew, John, Luke and Mark, confess your sins and change your mind. In this way, he stated to the people of Israel in the streets of Jerusalem, all over the region of Judea. యోధులంతా తిరిగి ప్రకటించాడు, మారుమనసు పొందండి, రక్షణ పొందండి, మీ పాపములు ఒప్పుకోండి, పరలోక రాజ్యం సమీపించింది అని సోదరులారా. బట్ nobody can come forward because of their rebellious, because of their heart
has been situated a huge distance between God and their heart. వారి హృదయానికి యేసయ్యకి చాలా దూరం ఉంది సోదరు. ఒకడు నిన్ను ప్రేమిస్తే నీ మాటలు గైకొంటాడు, నీ మాటలు గైకొంటాడు. సోదరులారా, యేసయ్యకి మనకి దూరం ఏమిటో తెలుసా? ఆయన ఆజ్ఞలే, ఆయన మాటలే, ఆయన ప్రేమే. ఆయన మాటలకు లోబడితే ఆయన ప్రేమించినట్టే. ఆయన ప్రేమిస్తే ఏమంటాడు అక్కడ పైన 23వ వచనం, యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిడి యేసయ్య లేక తండ్రి అని దేవుడు నీ దగ్గరకు రావాలి అంటే ఇద్దరు కలిసిపోవాలంటే, మీ మధ్యలో దూరం తొలగిపోవాలి, మాయమైపోవాలి, అస్తమించాలి అంటే ఆయన్ని ప్రేమించాలి, ఆయన మాటలు గైకొనాలి. అప్పుడు ఇద్దరు అంటే తండ్రి కుమారుడు ఇద్దరు మన యొద్ద నివాసం చేస్తారు. సోదరులారా, ఇది మానేసి మనుషుడు సోదరులారా వాడు చేస్తాడు, వీడు చేస్తాడు, వాడు తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తాడు, వాడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, వీడు ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది అని మానవుల వైపు చూస్తున్నారు, కృప పొందిన సేవకుల వైపు చూస్తున్నారు, ప్రార్థించే ప్రార్థనాపరుల వైపు చూస్తున్నారు. కృప పొందిన వారు తక్కువ ఉన్నారు, ప్రార్థించే వారు తక్కువ ఉన్నారు. ఏమన్నా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యేసయ్య 10 మంది బుద్ధి కలిగిన కన్యల గురించి ఉపమానం చెప్పాడు. పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి 10 మంది సిద్ధపరచుకొని నూనె పోసుకొని వెళ్ళారు. మధ్యలో ప్రియుడు రావటం ఆలస్యమైంది, పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. వీళ్ళు సేదతీరారు, పండుకున్నారు. లేచి చూస్తే ఒక 5 నూనె ఫుల్గా ఉంది, ఒక 5 నూనె తగ్గిపోయింది. అప్పుడు వాళ్ళు అడిగారు, అమ్మా మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి. నూనె సమృద్ధిగా ఉన్నవాడు అన్నారు, ఈ నూనె మీకు మాకు సరిపోదు, ఇట్స్ నాట్ ఎనఫ్ ఫర్ బోత్ ఆఫ్ us. గో టు ద షాప్ అండ్ బై ద ఆయిల్. మనకు సరిపోదు ఈ నూనె, నువ్వు వెళ్ళి నువ్వు కొనుక్కొచ్చుకో. సోదరులారా, కృప పొందిన వాని కృప వానికే. నువ్వు ఆశపడి వారి దగ్గరికి వెళ్ళినంత మాత్రాన మీ ఇద్దరికి ఆ కృప సరిపోదు. ప్రార్థనాపరుడు ప్రార్థనా శక్తి వానికే, ఆ ప్రార్థన మీ ఇద్దరికి సరిపోదు. నీ ప్రార్థన నీదే, నీ నూనె నీదే, నీ సిద్ధపాటు నీదే, నీ విధేయత నీదే. తాత్కాలికంగా చిన్ని మేలులను పొందొచ్చు సోదరి సోదర. నీ వల్ల కృప పొందిన వాడు భ్రష్టుడవుతున్నాడు, వాడు శ్రమల పాలవుతున్నాడు, కష్టాల పాలవుతున్నాడు. నీ వల్ల ప్రార్థనాపరుడు బలహీనుడవుతున్నాడు, అనారోగ్యం పాలవుతున్నాడు, వారి కుటుంబం నష్టపోతుంది. ఎవరున్నారు సంఘాల్లో? వేశ్యలు, దొంగలు, దోచుకునేవారు, నిద్రపోతుడు, సోమరిపోతుడు, ధనాపేక్ష పరులు, అసూయ పరులు, వీళ్ళేగా సంఘాల్లో ఉంది. పరిశుద్ధులు ఎక్కడున్నారు? వేళ్ల మీద లెక్క పెట్టుకోవడం 1, 2, 3, 4 అట్లనే కదా. 100లో లేరుగా, 10లో లేరుగా, వేలలో లేరుగా. బట్ ఇన్ ద నంబర్ ఈజ్ వెరీ మచ్ హై, హ్యూజ్. ఇఫ్ ఇట్ స్టార్ట్ టు కౌంట్ ఇన్ ఎవరీ చర్చ్. సంఘాల్లో మనం నంబర్లు లెక్క పెట్టుకుంటే 100 మంది ఉన్నారు. బట్ హౌ మెనీ ఆర్ దేర్ ద సెయింట్స్? వారిలో పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ ప్రిపేర్డ్ టు ఫేస్ ద బ్రైడ్ గ్రూమ్ విత్ ఫుల్ ఆఫ్ ఆయిల్, విత్ ఫుల్ ఆఫ్ రెడీనెస్, విత్ ఫుల్ ఆఫ్ రెపెంటెన్స్? ఎంతమంది ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు పరిశుద్ధతో, మారు మనసుతో? ఒకసారి పరిశీలించుకున్నాం. ఆయన మాటలు మనం అనుసరిస్తే ఆయన ప్రేమించినట్టే. అదే తండ్రి నా కుమారుడు చెప్పింది. మంచిది సోదరులారా, మరొక భాగంలో కలుసుకున్న చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ఈ నీ మాటలను దీవించి మంచిగా మనుషులు తీసుకొని మారు మనసుకు రక్షణ పొందడానికి సాయం చేయండి అయ్యా. అదిగో ఈ కార్యక్రమంలో వృధాపాపణ అనేక మంది వీక్షించి నీ వైపు చూసి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలు. మరొకసారి మరొక భాగంలో కలుసుకుందాం. అందాక సెలవు.